సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఆ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దండలేసి ఆ నుంచి మన మండల్ గారికి బీపీ మండల్ గారికి దండలేసి ఆ నుంచి మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర మౌన దీక్ష చేసిన. దాంతో ప్రారంభించి రేపు ఎల్లుండి 13వ తేదీ నాడు నిరాహార దీక్ష, దాన్నే ధర్మదీక్షగా పేరు పెట్టినాం. ఆ ధర్మదీక్ష అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. నాట్ ఓన్లీ మామ్నార్, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆ రోజు ధర్మదీక్ష ఉంటుంది. దాన్నే నిరాహార దీక్షగా మనం చేస్తున్నాం. ఆ రోజు మామ్నార్ జిల్లా కేంద్రంలోని టీటీటీ కళ్యాణం మండలం పక్కన సత్తూరు చంద్రశేఖర్ గారికి స్వాగతం. కళ్యాణ మండలం పక్కన అక్కడ టెంట్ వేసి పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, పార్టీలు అందరూ కూడా ఆ రోజు పాల్గొంటారు. దీన్ని ఒక ధర్మదీక్షగా మనం నామకరణం చేసినాం. ఈ ధర్మదీక్ష మీ అందరికీ తెలుసు, 42% రిజర్వేషన్లు ఏదైతే ఉందో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని, ఈ మధ్య జరిగిన ప్రభుత్వ కులగణన ప్రకారమే 56% పైగా ఉన్నారు బీసీలు. 56% ఉన్న బీసీలకు 42% ఇవ్వడం అనేది చాలా ధర్మం. కాబట్టి ఈరోజు ధర్మదీక్ష చేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు అడక్క ముందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇచ్చారు. మేము ధర్మంగా 56% ఉన్న బీసీలం 42% అడుగుతున్నాం. ఈడబ్ల్యూఎస్లలో అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఏవైతే ఉన్నారో వాళ్ళు, అందులో కేవలం మొత్తం 15% వాళ్ళ జనాభా ఉంటే అందులో ఒక 4% మాత్రమే వీకర్ సెక్షన్ ఉన్నారు. 4% ఉన్నారు వాళ్ళు. 4% ఉన్న ఎకనామికలీ వీకర్ సెక్షన్కు మీరు 10% ఇచ్చారు అన్నప్పుడు మేము 56% ఉన్న వాళ్లకు 42% ఇవ్వడంలో తప్పేముంది? ఏం నష్టం జరుగుతుంది మీకు? మా దాంట్లో ధర్మం ఉంది. మేము గొప్ప కోరికలు కోరడం లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 42, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 19 ఇవన్నీ కూడా దే ఆర్ సోషలీ అండ్ కల్చరలీ బ్యాక్వర్డ్, దే ఆర్ డిజర్వ్డ్ ఫర్ రిజర్వేషన్ అని స్పష్టంగా భారత రాజ్యాంగంలో ఉంది. ఈరోజు బీసీలము ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా అన్ని రంగాల్లో అణచివేయబడ్డాం. వెనుకబడిన వర్గాలం కాదు, నెట్టివేయబడ్డ వర్గాలం. మేము తొక్కివేయబడ్డ వాళ్ళం. కుట్రపూరితంగా 56% మేము ఉంటే ఏనాడు కూడా మాకు 20% ఇచ్చకుండా ఈరోజు ఏ రిజర్వేషన్ కూడా అమలు లేదు. నేటికి కేంద్ర ప్రభుత్వంలో బీసీల ఉద్యోగం కేవలం 11%. దేశవ్యాప్తంగా 56 నుంచి 60% ఉన్న బీసీలకు కేవలం ఉద్యోగాలు ఏంటంటే 11% వాటా ఉంది. అదే 10% ఉన్న ఓసీలకు, బ్రాహ్మణ, క్షత్రియ వీళ్ళందరూ కూడా 80% ఉంది వాళ్ళకు. ఏం న్యాయం ఇది? బ్యాంకు ఆఫీసర్లు వాళ్ళే, రైల్వే అధికారులు వాళ్ళే, అన్ని వర్గాల్లో వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు గత 79 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మీ గుప్పిట్లో పెట్టుకొని పరిపాలిస్తున్నారు. మేమేందంటే బీసీలు అంటే ఎవరంటే ఓటు బ్యాంకు.
ఏ పార్టీకైనా ఓటు బ్యాంకుగా చూస్తున్నారు మమ్మల్ని. మనుషులుగా మమ్మల్ని చూడడం లేదు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా చరిత్ర చూడండి, ఎమ్మెల్యేల జాబితా తీయండి, ఎంతమంది బీసీలు ఉన్నారు. ఈరోజు మేము మాది మాకు కావాలంటున్నాం. వేరే వాళ్ళ హక్కును మేము అడుగుతలేం, మా హక్కు మాకు కావాలంటున్నాం. కాబట్టి ఈరోజు 42% రిజర్వేషన్ను స్థానిక సంస్థల్లో వెంటనే అమలు చేయాలి. హైకోర్టు ఏం చెప్తుందంటే ఇది రాజ్యాంగ విరుద్ధం అంటలేదు, 50% మించవద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, మీరు పార్లమెంట్లో దాన్ని మార్చుకోండి, మాకు అభ్యంతరం లేదని చెప్తుంది హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా. కాబట్టి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ ఏదైతే 133వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ విధంగా అయితే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిండ్రో అదేవిధంగా ఈ రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు 42% రిజర్వేషన్ అడుగుతున్నాం. ఆ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చి తమిళనాడు రాష్ట్రంలో కానీ 69% రిజర్వేషన్ ఎట్లయితే అమలు చేసిందో ఇక్కడ కూడా ఆ 9వ షెడ్యూల్లో చేర్చి మాకు బీసీలకు తప్పకుండా ఆ రిజర్వేషన్ స్థానిక సంస్థలను ఒకటే కాదు అన్నిట్లో కూడా విద్య ఉద్యోగాల్లో రాజకీయాల్లో అన్నిట్లో కూడా మాకు 42% రిజర్వేషన్ అనేది మా జన్మ హక్కు, మేమెంతో మాకంతా. మీరు ఆ 42% కూడా వెంటనేగానే అమలు చేయకపోతే రాజ్యాంగ సవరణ చేసేలా చేయకపోతే బీసీల యొక్క ఓపికను సహనాన్ని పరీక్షించిన వాళ్ళు అవుతారు. బీసీలకు ఓపిక సహనం ఎక్కువ. అదే ఓపిక సహనం నశిస్తే ఇక ఎవ్వరూ ఆపలేరు. దానికి బాధ్యులు ఈ పాలక వర్గాలే అవుతారు తప్ప మేం కాదు. ఎందుకంటే ఈరోజు రేపు 13వ తేదీ నాడు మా కడుపు మేము మార్చుకుంటున్నాం తప్ప, మా కడుపు మేము కాల్చుకుంటున్నాం తప్ప నిరాహార దీక్ష పేరుతో ఏ వస్తువును మేము కాల్చదలుచుకోలేదు. గతంలో హింసాత్మక కార్యక్రమాలు ఏవైతే చేయొచ్చు, బస్సు దగ్ధం, ఆ దగ్ధాలు ఈ దగ్ధాలు అవన్నీ మేము చేయం. మేము మా కడుపును మేము కాల్చుకుంటున్నాం, మా కడుపును మేము మార్చుకుంటున్నాం. ఆ రోజు గాంధేయవాదంతో పోతున్నాం. దయచేసి శాంతియుతంగా జరుగుతున్న పోరాటాన్ని గౌరవించండి, మహాత్మా గాంధీని గౌరవించండి. ఆయన పంథాలో మేము పోతున్నాం. మాది ధర్మ పోరాటం, మా డిమాండ్లో ధర్మం ఉంది. మీలాక మాది మాకే కావాలి, మీది కూడా మాకే కావాలంటలేము మేము. మాది మాత్రమే మాకు కావాలి, మీది కూడా మీరు తీసుకోండి అంటున్నాం. మీ వాటా మీరు తీసుకోండి, మా వాటా మాకు ఇవ్వండి, వదిలిపెట్టండి. న్యాయం అది. అత్యాశకు ఇవ్వకండి. అత్యాశ అన్యాయం అవుతుంది, ఆశ న్యాయమైంది. ఆశపడండి కానీ అత్యాశకు పోకండి. ఇప్పటికీ ఈ జిల్లాలో 14 ఎమ్మెల్యే సీట్లుంటే మొత్తం అత్యాశతోనే కొట్టేసిండ్రు ఈ 79 సంవత్సరాలు. మా సీట్లు మీ సీట్లు మీరే తీసుకున్నారు, మా సీట్లు కూడా మీరే తీసుకున్నారు. అత్యాశ కాదా ఇది? దురాశ కాదా? దురాశ దుఃఖానికి సేట్ అన్నారు పెద్దలు. దురాశ మంచిది కాదు. క్లబ్ ఎన్నికల నుంచి మొదలు పెడితే గల్లీ ఎన్నికల వరకు అన్ని ఇంట్లో కూడా మేమే ఉండం, మాదే పెత్తనం అంటే ఎట్లయితుంది? ఎంతకాలము? మార్చుకోండి. బార్ అసోసియేషన్ ఎన్నికలు వస్తే దాన్ని బార్ అండ్ రెస్టారెంట్గా మార్చి క్వార్టర్లు పైసలు వచ్చి ఇంత అన్యాయం అండి మీది. ఇంత అత్యాశ ఎందుకు? దురాశ ఎందుకు? ఒక్కసారి బీసీల యొక్క సహనం ఓపిక నశిస్తే ఈ ప్రపంచంలో ఇక ఏ శక్తి కూడా ఆపలేదు. మీ పీఠాలు కదులుతాయి. అంతవరకు రానియకండి. మా హక్కును మాకు ఇవ్వండి. మీరెంతమంది ఉందో అంత మీరు ఉండండి. మీ సీటు మాకే కావాలి, మా సీటు మాకే కావాలి అనేది
ఇక దురాశకు వదిలిపెట్టండి. దానికి బీసీ సంఘాలు అందరూ కూడా పాల్గొనాలి పెద్ద ఎత్తున అని చెప్పి పిలుపునిస్తున్నాం. తర్వాత మిగతా అన్ని కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆ రోజు సంఘీభావం తెలపాలి. దాన్ని విజయవంతం చేయాలి. 13వ తేదీ నాడు ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు ఉంటుంది. అట్లాంటి ఆ ధర్మదీక్షను నిరాదీక్షను మీడియా మిత్రులు కూడా ప్లేసు టీడీటీ కళ్యాణ మండపం ఇప్పుడు దానికి నిరాదీక్షలు అదే కేటాయించారు. కాబట్టి మేము చట్టపరంగా న్యాయపరంగా అనుమతి తీసుకొని శాంతియుతంగా చేస్తాం. శాంతియుతంగానే 42% రిజర్వేషన్ సాధించే వరకు అడుగు వెనుదిరేయకుండా పోరాడతాం. ధర్మదీక్ష సంబంధించి మీడియా మిత్రులకు అందరికీ, వేదిక ముందున్న బీసీ పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రేపు జరగబోయే బీసీ ధర్మ దీక్ష కొరకు అన్ని బీసీ సంఘాలు కూడా మద్దతు ఇవ్వడానికి రెడీ ఉన్నాయి. కులమతాలకు అతీతంగా అన్ని జేఏసీ బీసీ ఆధ్వర్యంలో, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మొన్న ఇంతకుముందు జరిగిన బంద్ లోపల మీరు చూసినారు, అన్ని పార్టీలు కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అన్ని కుల సంఘాలు కూడా మేము అందరినీ ఇన్వాల్వ్ చేసి మద్దతు తెలిపి, ముఖ్యంగా అన్నిటికంటే విచిత్రం ఏంటంటే అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి, కానీ ఏ పార్టీ అడ్డముందో అనేది ప్రజల లోపల కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. కాబట్టి ఇది తుది వరకు ఈ కన్ఫ్యూజన్ అనేది పైన ఉన్న ఏ పార్టీ అయినా సరే దీనికి మద్దతు తెలిపి 42% అనేది చాలా న్యాయబద్ధంగా అడిగినది. అసలు యాక్చువల్గా 42 కాదు, 65-70 వరకు ఇవ్వాలి బీసీలకు. ఎందుకంటే మేమెంతో మాకంతా, ఎక్కడైనా అది సమాజంలో ఒక న్యాయబద్ధమైన సూచన. అది అంటే జనాభా ప్రాతిపదికన అడగడం తప్పు కాదు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అనేది తక్కువ పర్సెంట్ ఉన్న వాళ్ళకు ఎక్కువ ఇవ్వడము, ఎక్కువ పర్సెంట్ ఉన్న వాళ్ళకు తక్కువ ఇవ్వడం అనేది సమాజంలో ఎవరు ఒప్పుకోని విషయం. వారు కూడా చెప్తున్నారు మీకు ఇవ్వడం మాకు సంతోషమని. మరి ఇంకెవరు ఇస్తలేరు? అన్ని పార్టీలు కూడా ఒప్పుకుంటున్నాయి. మాకు కాంగ్రెస్ మద్దతు తెలిపే, బీఆర్ఎస్ మద్దతు తెలిపే, బీజేపీ తెలిపే, సిపిఎం తెలిపే, అన్ని పార్టీలు తెలుపుతున్నాయి. మరి ఎవరు ఆపుతున్నారు? కాబట్టి దయచేసి బీసీ నాయకులారా, బీసీ బిడ్డలారా గమనించాలి. మనం ఈ చిక్కుముడి ఎక్కడుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది ఎక్కడో కాదు, మనం స్పందింపజేస్తే వాళ్ళు దిగి రావాలి. ఎవరి చేతిలో తాళం ఉందో ఆ తాళం ఎక్కడ తీస్తే వస్తుందో మనం గమనించి ఒక్కటి మన బీసీ నాయకుడు ఒకరు చెప్పిండ్రు, అసలు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో అందరు బీసీ బిడ్డలు అందరూ వచ్చి ఖాళీ హైదరాబాద్లో నిలబడితే హైదరాబాద్ అంతా స్పందింప చేస్తుందని చెప్పిండ్రు. మనం ధర్నా చేయాల్సిన అవసరం లేదు, గొడవ చేయాల్సిన అవసరం లేదు, కట్టెపట్టాల్సిన అవసరం లేదు. ఖాళీ రోడ్ల మీద బీసీలు అందరూ పోయి నిలబడితే అసలు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తోయకుండా అవుతుంది. కాబట్టి బీసీ లోపల ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తుంది. 70 సంవత్సరాలు మన సీట్లని దోచుకొని పరిపాలించిన నాయకులు, దయచేసి మీకు మేము అడ్డు కాదు, మీ స్థానం మీకు ఉండని, మా స్థానం దోచుకున్న స్థానాన్ని మాత్రం మాకు వదిలేయాలి. ఆ విధంగా చేయడం అనేది మీకు కూడా ధర్మం. గత ఎన్ని సీట్లు తీసుకున్నారు, ఎంత రాజ్యాధికారం వెళ్ళినరు, ఎన్ని చేశారు అనేది వద్దు. ఇప్పుడు మాత్రం అవేర్నెస్ వచ్చింది బీసీలకు కూడా. ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా గమనిస్తున్నారు. బీసీ మా పెద్దలు ఉన్నారు చాలామంది, ఇంకా క్లుప్తంగా దాని గురించి ఒక ఉద్యమం అనేది ఏర్పడుతుంది. తెలంగాణ ఉద్యమంలాగా ఇది కూడా కాకముందే న్యాయబద్ధంగా ఇస్తే బాగుంటుందని నేను ఈ మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తున్నా. దయచేసి మీ మీడియా మిత్రులందరూ కూడా, ముఖ్యంగా అందరూ మీడియా మిత్రులు కూడా బీసీలే, కానీ మీరు అందరూ సహకరించకపోతే ఈ ఉద్యమం అనేది ముందుకోదు. కాబట్టి దయచేసి